హాయ్ అండి, అందరూ బాగున్నారా? నేనైతే బాగున్నానండి. ఇంట్లోనే ఈజీగా అస్సలు వంట రాని వాళ్ళు కూడా టమాటీ పచ్చడి ఈజీగా చేయొచ్చండి. ఇంకా మా పిల్లలైతే చూసారు కదా ఈ విధంగా అయితే తింటున్నారో. వాళ్ళకి 3 ఇడ్లీ అయితే సరిపోతుంది. మార్నింగ్ టిఫిన్ అయితే మేము ఇడ్లీ పెట్టుకున్నామండి. ఇంకా మా పెద్ద అబ్బాయి అయితే తింటున్నారు. చూసారు కదండి, పిల్లలైతే చాలా అంటే ఇంట్లో టిఫిన్ కన్నా బయట టిఫిన్ అస్సలు నచ్చదు. ఇడ్లీ కన్నా తినలేరు కదా పిల్లలైతే. మనం కూడా అంతే కదండి. ఇంకా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. చూడండి, నేనైతే ఎన్ని పచ్చిమిర్చి తీసుకున్నాను చూసారు కదా. 6 పచ్చిమిర్చి, కొంచెం కొత్తిమీర, ఇంకా టమాటీలు చూసారు కదండి. టమాటీలు చూసారు, ఏ సైజ్ అయినా పర్వాలేదండి. టమాటీలు అయితే చిన్న సైజ్ అయినా పెద్ద సైజ్ అయినా పర్వాలేదు. మీకు ఇంట్లో ఎంతమంది ఉన్నారో చూసి తీసుకోవచ్చు. అంటే ఎంత సరిపోతుంది, హాఫ్ ఫుల్ అనేది మీకే తెలుస్తుంది కదండి. తక్కువైనా చేసుకోవచ్చు. కచ్చాబిచ్చగా చేసుకుంటే ఇంకా బాగుంటుందండి నంచుకోవడానికి అయితే. ఇంకా ఎండుమిర్చి చూసారు కదా, 6 తీసుకున్నాను. అవి 6, ఇవి 6. ఇంకా మనకి చట్నీ సరిపోదు అనుకుంటే మనం ఈ పండిపోయిన టమాటీలు కూడా తీసుకోవచ్చండి. నేనైతే పండిపోయిన కూడా తీసుకున్నాను. ఈ విధంగా అయితే ముక్కలు అయితే కట్ చేసుకున్నాను. చూసారు కానీ పెద్ద సైజ్ అయినా పర్వాలేదు. ఎందుకంటే మనం నూనెలో వేపిన తర్వాత అవి అయితే మెత్తగా అయిపోతాయి కదా, అందుకని నేనైతే చూసారు కదా. ఇంకా చింతపండు కూడా తీసుకున్నాను. అది చింతపండు నేనైతే ఒక చిన్న నిమ్మకాయ సైజు అంత చింతపండు అయితే తీసుకున్న, చేతికి పట్టింది. అదైతే ఇంకా పులుపు మీరు మార్నింగ్ టిఫిన్ చేసినప్పుడు చట్నీలో చిన్న చింతపండు వేసుకుంటే ఈవినింగ్ కూడా పనికి వస్తుంది. ఫ్రిడ్జ్ లేని వాళ్ళైతే, ఫ్రిడ్జ్ ఉన్న వాళ్ళైతే ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటారు కదా ఎలాగైనా. వాళ్ళకైతే ఇంకా అవసరం లేదు. ఇంకా మార్నింగ్ అయితే చేసుకునే వాళ్ళు కంపల్సరీగా అయితే చింతపండు వేసుకోండి, ఈవినింగ్ ఉంటుంది. ఫ్రిడ్జ్ లేని వాళ్ళకైతే ఇంకా నేనైతే 2 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకున్నాను. చూసారు కదండి. సరిపోతే 3 అయినా వేసుకోవచ్చు. ఎందుకంటే ఈ టమాటీ పచ్చడికి మనమైతే నూనె నిల్వ ఉంటే అదే ఎక్కువ వేసుకుంటేనే బాగుంటుందండి. అది నిల్వ కూడా ఉంటుంది బయట నుంటే. చూసారు కదా, మొత్తం అవి చిటపటలు ఆడే వరకు వేసిన తర్వాత బాగా ఫ్రై అయినవ్వకూడదండి, మాడిపోతే బాగా ఫ్రై అయితే మాత్రం మొత్తానికి. చూసారు కదా, పచ్చిమిర్చి ఈ విధంగా అయితే పటాపటమని పేలుతాయి. పేలిన తర్వాత నేనైతే కలర్ మారుతూ చూసారు కదండి. ఈ విధంగా చూడండి, మీకు అర్థమవుతుందని నేనైతే అనుకుంటున్నాను. చూసారు కదా, ఈ విధంగా ఫ్రై చేసిన తర్వాత నేనైతే పక్కకు తీసుకున్నాను. చూసారు కదా, రంగు అయితే పచ్చిమిర్చికి మొత్తానికి మారిపోయింది. ఈ విధంగా అయితే నేను పక్కకు తీసేసుకుంటున్నానండి. మొత్తానికి తీసిన తర్వాత మనం కొత్తిమీర వేసుకోవచ్చు, లేదంటే టమాటీలైనా వేసుకోవచ్చండి. నేనైతే కొత్తిమీర వేస్తున్నాను. చూడండి, ఇందులోని పలుకులైనా వేసుకోవచ్చు. పలుకులు వేసుకున్నప్పుడైతే మనం కచ్చాబిచ్చగా దంచుకోవాలి, మిక్సీ పట్టించుకోవాలి. కొత్తిమీరని నేను చింతపండు 2 ఫ్రై చేసేస్తున్నాను. చింతపండు కూడా మీరు ఫ్రై చేస్తున్నా మంచిదే, ఫ్రై చేయకపోయినా నూనెలో ఫ్రై చేయకపోయినా పర్వాలేదు. నేనైతే ఇలాగే ఏదైనా సరే ఫ్రై చేసేస్తాను. చూసారు కదండి, ఈ విధంగా అయితే అది కొత్తిమీర ఎంత తీసుకున్నా సరే ఫ్రై అయ్యేటప్పుడు కొంచెమే అయిపోతుంది కదండి. ఇప్పుడు చింతపండు క్వాలిటీ ఇంకా కొత్తిమీర 2 ఒకే సైజులోకి వస్తాయి కదా, ఇంకా బాగా అవసరం లేదు, అదే ఫ్రై అవసరం లేదు. ఈ విధంగా అంటే మొత్తం తీసుకోవచ్చండి ఫ్రై అనేది. చూసారు కదా, ఇలా తీసుకున్న తర్వాత మిగిలిన ఆ చిన్న ఉన్నా పర్వాలేదండి, అవి ఏమి ఇబ్బంది ఏం లేదు. చూసారు కదండి, ఈ విధంగా అయితే తీసుకున్నాను. నేను ఏ విధంగా చెప్తున్నా అదే విధంగా మీరు కూడా చేసుకుంటేనే ఈ పచ్చడి అనేది, టమాటా చట్నీ అయినా పచ్చడి అయినా సరే, పచ్చడి అనేది చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. మీ ఇంట్లో వాళ్ళు కూడా హెల్త్ పరంగా అయితే చాలా బాగుంటారు అందరూ. చూసారు కదండి, నేను ఇంకా మొత్తానికి ఈ విధంగా అయితే చూసారు కదా. టమాటీలు వేసిన తర్వాత 1 స్పూను సాల్ట్ వేసుకుంటే బేగా మగ్గిపోతాయి. చూసారు కదండి, ఈ విధంగా వేసుకొని మూత పెట్టేయండి. మూత పెట్టేశారంటే మొత్తం అటు ఇటు కలిపిన తర్వాత మూత పెట్టేసుకోండి. మూత పెట్టేసిన తర్వాత ఒక 10 నిమిషాలు అయితే ఉంచితే మొత్తం అంతా మగ్గిపోతుంది కదండి. ఆవిరికి మగ్గిన తర్వాత మీకు చూపిస్తాను, చూసేయండి. ఇప్పుడైతే
చూసారు కదా రంగు కూడా మారిపోయింది కదా. ఈ విధంగా అయితే మనకు మగ్గుతాయండి. మీకు ఇంకా మగ్గలేదు అనేసి మీరు అనుకున్నా ఒక 5 మినిట్స్ అయినా ఉంచుకోవచ్చు మళ్ళీని. నాకైతే మగ్గిపోయి చూసారు కదండి, ఇలా చేతి పెడితే మగ్గిపోయండి. నాకైతే ఇవి చల్లారైన తర్వాతే మీరు ఎప్పుడైనా మిక్సీలో వేసుకోండి. చల్లారిపోయిన వరకు ఉంచండి. చూసారు కదండి, ఈ విధంగా అయితే నాకు మగ్గిపోయాయి కదా. ఇంకా అక్కడక్కడ ఉన్నది అనుకుంటే మీరు ఇంకా 10 నిమిషాలైనా ఉంచవచ్చు, లేదా 5 నిమిషాలైనా ఉంచవచ్చు. చూసారు కదా, ఈ విధంగా అయితే నాకు మగ్గిపోయింది. ఇంకా నేను స్టవ్ అయితే ఆపేసుకున్నాను. స్టవ్ ఆపిన తర్వాత చూసారు కదా, ఆయిల్ అయితే ఎంత పక్క నుండి వస్తుందో మనం ఒక ప్లేట్లోకి తీసుకోవాలండి. ఒక ప్లేట్లో తీసుకుంటే ప్లేట్లో పెట్టిన తర్వాత చల్లగా అవుతున్నంత వరకు ఉండండి. చల్లగా అయిన తర్వాత మనం ముందుగా మిక్సీ చేసుకోవాల్సింది ఏంటంటే, చూసారు కదా, ముందైతే పచ్చిమిర్చి, ఎండుమిర్చి ఇవన్నీ మిక్సీలో అయితే వేసుకున్నాను. చల్లగా అయిన తర్వాత చూసారు కదా, మిక్సీ గిన్నెలో టమాటీలు ఉప్పు వేసుకున్నాను నేనైతే. చూసారు కదా, మరొకసారి చూపిస్తున్నాను. అసలు వాటర్ అనేది నేనైతే వేయలేదండి మిక్సీ చేసిన తర్వాత. చూసారా, నేను ఇడ్లీలో కాబట్టి కొంచెం లూజ్గానే చేసుకున్నాను. చూడండి, చేయి పెడుతున్నాను. చూసారు కదా, వేలికైతే ఇలా లూజ్గానే అంటుకుంది కదా. మీరు అన్నంతో చేసుకోవాలనుకుంటే అన్నంతో అయితే మీరు ఏం చేస్తారంటే, పండిపోయిన టమాటాలు అయితే వేయకుండా కొంచెం ఒక్కసారి మిక్సీలో ఆన్ చేసి మళ్ళీ ఆఫ్ చేసి, మళ్ళీ ఆన్ చేసి మళ్ళీ ఆఫ్ చేయండి. అప్పుడైతే కచ్చాబిచ్చాగా మీకు వస్తుంది కదా. అదైతే పచ్చడి అన్నంకి అయితే బాగుంటుంది. వేడి అన్నంలో ఆ పచ్చడి అయితే చాలా అంటే చాలా బాగుంటుందండి. చూడండి, నేనైతే 2 టేబుల్ స్పూన్లు పోపు కనేసి వేసుకున్నాను కదా. ఆయిల్ వేసుకున్నాను. మళ్ళీ ప్యాన్ పెట్టుకొని 2 స్పూన్లు అయితే టేబుల్ స్పూన్లు ఆయిల్ అయితే వేసుకున్నాను. తర్వాత ఆవాలు ఒక్కటే వేసుకున్నాను. ఆవాలు చిటపటలాడేంత వరకు అయితే ఉండాలండి. చూసారు కదా, ఈ విధంగా అయితే ఉండిన తర్వాత మనం ఎండుమిర్చి వేసుకోవాలండి. ఎండుమిర్చి తక్కువైనా వేసుకోండి, ఎక్కువైనా మళ్ళీ చట్నీలో పడేయడమే కదా. అందుకే నేను 3 ఎండుమిర్చి వేసుకొని కొంచెం కరివేపాకు వేసుకున్నాను. పోపు అయితే మనకి వేగిపోయిన తర్వాత నేను పచ్చడి అనేది ఆల్రెడీ ఒక బౌల్లో అయినా తీసుకోవచ్చు, లేదంటే మిక్సీలోనే ఎలాగైనా పెట్టేసుకోవచ్చు. మీకు ఎలా కావాలంటే అలాగా. నేనైతే బౌల్లో వేసుకొని మొత్తం కలుపుకున్నానండి. ఒకసారి కలిపేసిన తర్వాత చూసారు కదా, ఈ విధంగా అయితే నేను తీసుకున్న టమాటీలకి ఇంత అయితే పచ్చడి నాకైతే వచ్చిందండి. టమాటీ చట్నీ చూసారు కదా, పచ్చి టమాటీల పచ్చడి రెడీ అయిపోయింది. ఎంతో టేస్టీగా ఉంటుందండి. ఇడ్లీ అయినా దోశ అయినా ఈ రెండిట్లో ఏదైనా సరే కాంబినేషన్ చాలా అంటే చాలా బాగుంటుంది. మీరు ఒక్కసారి చేసి పెట్టండి. చూసారు కదా, ఇడ్లీలో నేనైతే పంటపప్పు యూజ్ చేస్తానండి. కొట్లోని గుళ్ళుపప్పు ఉంటుంది కదా, అదైతే నేను యూజ్ చేయను. చూసారు కదా, ఈ విధంగా అయితే చట్నీలు, ఇడ్లీలు 2 అయితే నేను తయారు చేసుకున్నాను. వీడియో నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి.